అన్ని కళలు నమ్మదగినవి కావు. చాలామంది కళల మీద, దర్శనాల మీద ఆధారపడిపోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మీద ఆధారపడండి. వాక్యం మారదు. భూమి ఆకాశంలో గతించినా దీనిలో పళ్ళు సున్నా తప్పిపోదని రాయబడింది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. రాయబడిన వాక్యం దగ్గరికి ఏ దురాత్మలు కూడా వచ్చి మిమ్మల్ని కలతపరచలేవు. కనుక రాయబడిన వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని నమ్మండి, ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. ప్రతిసారికి కళల మీదే డిపెండ్ అయిపోతే కళలు వస్తూనే ఉంటాయి. కనుక ఆయా సమయాల్లో కొన్ని కళలు దేవుడు చూపిస్తే ఓకే, ఆ కళలు కూడా మేలు కలబోతుందని చూపించాడా, స్తుతించి ప్రభా అది నిశ్చితం మీద జరిగించమని ప్రార్థన చేయండి. కీడు కలుగుతున్నట్టు కళ వచ్చిందా, ఈ కీడు నాకు దూరమగును గాక, ఆ కళ నెరవేరకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ఓకే, ఇక జీవితకాలం అంతా కొంతమంది చూశాను నేను, చిన్న ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకేం చూపించాడు అని పిల్లలందరినీ అడుగుతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆ తర్వాత కాసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు కొట్టుకొని ఒకటే గొడవ. వాళ్ళ తండ్రి గారు వచ్చి, పాస్టర్ గారు మా పిల్లలిద్దరూ గొడవ పడుతున్నారు, కొంచెం గద్దించమన్నారు. గద్దించినానా ఒకరినొకరు అలా ప్రేమ కలిగి ఉండమన్నాడు, కానీ బాధ పెట్టుకోమని చెప్పలేదని కొన్ని వచనాలు చూపించాను. అదొక మీటింగ్ స్టార్ట్ కావముందు ఒకరింట్లో జరిగిన విషయం. కాసేపటికి ప్రార్థనలో కూర్చున్నాం. వెంటనే అక్కడున్న ఆయన, బాబు నీకేం కనబడింది అంటే ఇద్దరు తనుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి తలా ఒకరికి పరలోక దర్శనం కనబడిందని ఒకడు. ఇప్పుడు అబ్రహాం గారి పక్కన కూర్చున్నాను, చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉందని మరొక బాబు. నీకేం కనబడింది? ఆదాం పక్కన నడిచాను నేను కూడా, యేసుప్రభు వారు అక్కడ పరలోక రాజ్యంలో ఆడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలా కళల మీదకి ఊరికి వెళ్ళిపోకండి. కళలు, దర్శనాలు కొంతవరకే తప్ప పూర్తిగా వాటిని ఆధారం తీసుకుంటాం. గోడ ఉందనుకోండి, గోడ కట్టేయడం పునాది రాళ్లతో కడతాం. ఓకే, ఏదైనా గోడ ఒరిగిపోతుంది అనుకోండి, అప్పుడు సైడ్ సపోర్ట్ పెడతాం. ఈ గోడ ఒరిగిపోతుంది అని చెప్పి సైడ్ సపోర్ట్ పెడతాం. అంటే గోడ ఇలా ఒరిగిపోయేటప్పుడే కదా సైడ్ సపోర్ట్ ఇస్తాం మనం. ఆ సైడ్ సపోర్ట్ లాంటివే దర్శనము, కళలు, ఈ వరములతో దేవుడిచ్చినటువంటి పని. కానీ మెయిన్ బేస్, ఆ ఇల్లు, ఆ పునాది కట్టబడాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను బట్టి తన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటే అది రాతి మీద కట్టబడిన ఇల్లు వలె ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం కూడా ఆఖరి వరకు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నీ ప్రతిరోజు కూర్చున్న కళ, నిలబడిన కళ, ప్రతిదీ ఇంకా కళల మీదే జీవితం. నో, వాక్యం 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 వాక్యానుసారంగా జీవించువాడిని తీసుకెళ్తున్నాడు, కళల ప్రకారం జీవించువాడిని తీసుకెళ్తాను లేదుగా. కానీ ఆయా సందర్భాల్లో దేవుడు కళలు ఇస్తాడు, కళ ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా. కానీ వాక్యం ద్వారా మీరు దేవుని చదివి దాన్ని కన్ఫర్మేషన్ అయిన తర్వాతే, వాక్యంతో కలవట్లేదు అనుకోండి మీ కళ, అది క్యాన్సిల్ అయిపోవాల్సిందే. అది ఊహ నుండి పుట్టిందైనా అవ్వచ్చు, బాగా కష్టపడ్డ వాళ్ళు కూడా స్వప్నాలు వస్తాయి. రక్తహీనత, హిమోగ్లోబిన్ డౌన్ ఉన్నా కూడా మనుషులకి కళ్ళు వస్తున్నట్టు, రీల్ ఆడుతున్నట్టు రాత్రి అంతా. ఎందుకంటే ఎవరో ఒక రీల్ పెట్టి ఆడిస్తున్నట్టే రకరకాల కళ్ళు వస్తుంటాయి. వీళ్ళ కళ్ళు వచ్చేది దేవుడు చూపించలేదు, దెయ్యం చూపించలే. వీళ్ళ రక్తహీనత ఎక్కువైపోయింది. ప్రసంగి 5:7 ఏముంటుందో చదవండి. అధికమైన స్వప్నములను, మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.